తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్, డీజిల్ కొనలేరు. ఫాస్టాగ్ కోసం కూడా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు చూపించాల్సిందే. కొత్త రూల్స్ ప్రకారం ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే 2,000 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే 4,000 వరకు జరిమానా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే జరిగిన నష్టానికి పరిహారం పొందే వీలు కలుగుతుంది. ఇన్సూరెన్స్తో ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చని అధికారులు అంటున్నారు. లేకపోతే చాలా నష్టాలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం అన్ని మోటారు వాహనాలకు తప్పనిసరిగా థర్డ్ పార్టీ బీమా పాలసీ ఉండాలి. అసలు చట్టం ఏం చెబుతుంది? మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం అన్ని మోటారు వాహనాలకు తప్పనిసరిగా థర్డ్ పార్టీ బీమా పాలసీ ఉండాలి. కానీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2024లో దేశంలో 40 కోట్ల వాహనాలు ఉన్నాయని అంచనా వేస్తే అందులో దాదాపు 50% వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉందని తెలుస్తోంది. న్యూ రూల్స్ ప్రకారం బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే 2,000 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష లేదా 2 విధించవచ్చు. రెండవసారి పట్టుబడితే 4,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. వెహికల్ సర్వీస్ రూల్స్లో మార్పులు చేసే ప్రతిపాదనలను కూడా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వాహన సేవలను ఇన్సూరెన్స్ కవరేజీతో లింక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సైతం ఆదేశాలు ఇవ్వనున్నట్లు రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఏటా 10% వరకు పెంచుకునేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలకు IRDA అనుమతి ఇచ్చింది. ఏదైనా పెరుగుదల ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని నియంత్రణ సంస్థ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే IRDAI నిర్ణయంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనవరి 30న IRDAI ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీలు సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఏటా 10% కంటే ఎక్కువ పెంచలేమని పేర్కొంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పౌరుల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను భారీ మొత్తంలో పెంచాయి. దీంతో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అందించే సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఏటా 10%కి మించి పెంచుకోవద్దని ఆదేశించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.